తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విన్న చేతస. మనం సహజంగా ఆత్మస్వరూపులం, కానీ ఈ ప్రాపంచిక విషయాలలో లీనమై రకరకాల దుఃఖాలని కొని తెచ్చుకుంటున్నాం. అంటే ధనం కానీ, ఆస్తి కానీ, పదవి కానీ రావడం పోవడం, బంధువుల జనన మరణాలు, వాటి వల్ల సుఖాలు దుఃఖాలు కలగడం, మరలా ఆ సుఖాలు దుఃఖాలు పోవడం, ఇవి ప్రపంచంలో సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి ఆత్మదర్శనం కలిగితే దుఃఖాలు రావటం పోవటం అనే మాట కూడా వినిపించదు. అది ఒక అలౌకిక స్థితి. ఇటువంటి స్థితి ఎవరికి దక్కుతుందంటే కలత చెందని మనసు కలవాడికి, ధీరోద్ధాతుడికి, నిశ్చయాత్మక బుద్ధి కలవాడికి, అభ్యాసం చేసేవాడికి, నిరాశ నిస్పృహలు లేనివాడికి, నిరాశావాదం వదిలిపెట్టిన వాడికి వీడికే దక్కుతుంది. ఒకవేళ ఆటంకాలు వచ్చినా వాటిని భగవంతుడికి వదిలిపెట్టి సాధన కొనసాగించాలి. అప్పుడే సాధన పరిపూర్ణమవుతుంది.